హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళైతే నేను మీ ముందుకి ఒక క్విక్ టేస్టీ రెసిపీతో వచ్చేసానండి. వంకాయ కోడిగుడ్డు ఇగురు అనమాట. సో ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని ఫ్రై చేసుకున్నామండి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ కలిపి మన టేస్ట్కి తగినంత సాల్ట్, పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో సోక్ చేసుకున్న బ్రింజాల్ పీసెస్ కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలిపి మూత పెట్టి వంకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలండి. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అప్పుడు మన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న టొమాటో పీసెస్ కూడా వేసుకోవాలండి. మనకి పులుపుకి టొమాటోనే, అందున ఇగురు కాబట్టి ఎక్కువే పడుతుంది. నెక్స్ట్ మన టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకొని కారము అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని కొంచెం అంటే కొంచెమే వాటర్ వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేయాలండి ఒక 5 మినిట్స్. తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకు పట్టుంటుందన్నమాట. ఈ స్టేజ్లో మనం వాష్ చేసుకున్న కొత్తిమీర కూడా పైనుంచి స్ప్రింకిల్ చేసి వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ అనుకోండి, చిన్న మంట పైన మూత పెట్టి మగ్గనివ్వాలి. చూసారు కదా, మనకి కర్రీ అంతా బాగా దగ్గరకు వచ్చేసింది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మన కర్రీ రెడీ అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా ఉందో, చూడగానే తినేయాలనిపిస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్లేట్లో కర్రీ వేసుకొని వేడివేడిగా అన్నం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుందో అంటారు మీరు కూడా. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి రెసిపీస్తో మీ ముందుకైతే మేము వచ్చేస్తాం.